పేరెంట్స్ గేట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సరే, ప్రతి సంవత్సరం గేట్ రాసే వాళ్ళకి కొన్ని అంశాలు తెలియకపోవచ్చు, అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటువంటి. సరే, బీటెక్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పటి నుంచి వెళ్ళి సెకండ్ ఇయర్ నుండే ఆ గేట్ మీద కొంచెం మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. 1 సెకండ్, ఇప్పటివరకు నా ఛానల్ చూడని వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, ప్రథమంగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా ఉపయుక్తం అనుకుంటే దీన్ని వారికి షేర్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే మీరు సైట్లోకి వెళ్ళి అన్ని వెతికి చేయడం కంటే నేను అన్నిటినీ ముందుగానే సెర్చ్ చేసిన తర్వాత అవన్నిటిని కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతనే మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను కనుక ఫ్రెండ్స్, కొంత మీరు మొహమాటంతోనో ఏమవుతుందిలే ఎందుకులే అని అనుకోకుండా వీడియో చివరి వరకు చూడండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ గేట్లో ఈసారి కొత్తగా ఇంకా కొన్ని కోర్సులను కూడా చేర్చడం జరిగింది. సాధారణంగానైతే గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మాత్రం ఉన్నటువంటి దీనిలో గత కొన్ని సంవత్సరాల ముందు బీఎస్సీ వాళ్ళని కూడా ఇందులోకి యాడ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పరిణామాలు ఈసారి ఏం జరిగాయంటే, ఈ గేట్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ విద్యార్థులు కూడా రాసే అవకాశాన్ని ఈ గేట్లో కల్పించడం జరిగింది. ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకే కాకుండా సైన్స్కి సంబంధించిన వాళ్ళను ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా ఈ గేట్ రాసే అవకాశాన్ని కల్పించారు. అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ వస్తుంది. చెప్పాలంటే 7 ఐటీఐలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతున్నది. ప్రధానంగా ఐఐఎస్సి బెంగళూరు దీని హెడ్ ఆఫీస్. ఇవి కాకుండా ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గౌహతి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కేలా. ప్రజెంట్ ఐఐటి రూర్కేలా ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతున్నది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ సైట్ ద్వారా చూద్దాం. ఈ టెస్ట్ ఆధారంగా ఐఐటీలతో పాటు ఐఐఎస్సి బెంగళూరు, ఎన్ఐటీలు, ప్రఖ్యాతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, టెక్నాలజికల్, హార్టికల్చర్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో మీరు ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంటెక్ కావచ్చు, ఇట్స్ మీన్ పీజీ లేదా పిహెచ్డి ప్రవేశాలకు కూడా అవకాశం ఉంటుంది. ఈ గేట్ ఆధారంగా మీరు మన దేశంలో కనుక ఉన్నత విద్యా సంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశించినట్టయితే ఎవ్రీ మంత్ 12,400 రూపీస్ మీకు ఉపకార వేతనంగా వస్తుంది, స్కాలర్షిప్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ద పిహెచ్డి ఫర్ మంత్ 28,000 మీకు లభిస్తుంది. గేట్ 2025లో 30 పేపర్లతో ఈ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లో పరీక్షలు రాసుకోవచ్చు. 2 పేపర్తో పరీక్షలు రాయాలనుకుంటే రెండో పేపర్ ఎంపిక మొదటి పేపర్పై ఆధారపడి ఉంటుంది. గేట్ స్కోర్ పీజీ ప్రవేశానికి 3 సంవత్సరాల పాటు, పిఎస్యూలకు 1 లేదా 2 సంవత్సరాల పాటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. ఒకసారి టాప్ స్కోర్ తెచ్చుకుంటే 3 సంవత్సరాలు మనకు ఉపయుక్తం అవుతుంది. ఒకసారి మనం చూద్దాం. గేటుకు సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది హోమ్ పేజ్. గేటుకు సంబంధించి టెస్ట్ పేపర్ సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అవి ఏవేవి పేపర్లు ఉన్నాయి అనేది మీకు చూసినట్టయితే ఇలా మీరు క్లిక్ చేస్తే 30 పేపర్లతో ఈ పేపర్ నిర్వహించేది. 2 పేపర్ కాంబినేషన్గా ఇది ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జియోమెట్రిక్ ఇంజనీరింగ్, జియాలజీ, జియోఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్,
మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చరల్, మెరైన్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రిక్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అనబడే 30 పేపర్లు నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన సిలబస్ ఇక్కడ కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మనకు అందుబాటులోకి వస్తాయి. ఇదే విధంగా చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి మార్క్స్ విధానము ఎలా ఉంది ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్స్కి 15 మార్క్స్ అండ్ రీజనల్ అండ్ కంప్యూటర్ కంపల్సరీ ఇది 25 మార్క్స్, కెమిస్ట్రీ దీనికి 25 మార్క్స్. ఇలా మనము సబ్జెక్టు వారీగా చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్కి కంపల్సరీ 15 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ కి పేపర్ ఏ, పేపర్ బి అని మనం తీసుకుని మనం చూసినట్టయితే ఇలా మార్క్స్ సిస్టమ్ అనేటువంటిది మనం మిగతా వాటికి చూడొచ్చు. మనం క్లిక్ చేస్తే మనకి ఇంకెన్ని డీటెయిల్స్ వస్తాయి, వాటి ఆధారంగా ప్రతిదీ కూడా మనము చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిలబస్, ఈ సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడాల్సిందంటే ప్రతి దానికి సంబంధించి ఈ క్వశ్చన్ సిస్టంలో మ్యాథమెటిక్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సి వస్తుంది. అన్నీ కూడా ఈ పేపర్ వైజ్గా ఇవన్నీ మీకు ఇవ్వడం జరిగింది. వీటిని ఒకసారి మీరు వెరిఫై చేసి చూసుకోండి. ఇక థర్డ్ వన్ గేట్ 2 పేపర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు చూపించడం జరిగింది, చూపిస్తారు. ఈ 2 పేపర్ కాంబినేషన్ సంబంధించి మీరు ఒకసారి చూసినట్టయితే దానికి సిలబస్ అండ్ క్వశ్చన్ మార్క్స్. ఇంతకుముందు మరొకసారి బ్యాక్ వెళ్దాం. ఈ బ్యాక్ వెళ్తే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి మనము వెరిఫై చేయలేదు. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి చూసినట్టయితే ఈ 3 ఇయర్స్ ఎగ్జామ్ పేపర్ 30 పేపర్లు కూడా అలానే ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్, క్యాండిడేట్ సెలెక్టెడ్ సబ్జెక్ట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎంచుకుంటారో వాటితో పాటు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే క్యాండిడేట్ సెలెక్షన్ సబ్జెక్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మరియు మల్టిపుల్ సెలెక్షన్ క్వశ్చన్స్ ఆర్ నెంబర్ ఆన్సర్ టైప్ ఆన్సర్స్ ఉంటాయి. అదేవిధంగా రీకాల్, కంప్రిహెన్షన్, అప్లికేషన్స్, అనాలిసిస్, స్టాటిస్టిక్స్ సంబంధించి మీరు ఒక్కొక్క దానికి జనరల్ ఆప్టిట్యూడ్ 15 మార్క్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్క్స్, సబ్జెక్ట్ క్వశ్చన్స్ 72 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. వీటికి సంబంధించి ఆ కాంబినేషన్ ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్ 15 మార్క్స్, ఆ సబ్జెక్ట్ సంబంధించి 85 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇవ్వడం జరిగింది. మీరు కనుక కాంబినేషన్ ఆఫ్ సెటప్ ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ మీకు పూర్తిగా కనిపించడం లేదు. దీన్ని ప్రింట్అవుట్ తీసి చూసుకోవాల్సి వస్తుంది. మీరు ఈ సెక్షన్కి సంబంధించి ఎలా ఏంటి అనేటువంటి మార్కింగ్ స్కీమ్ అండ్ సిచ్యువేషన్ అండ్ మార్క్సింగ్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక మనము గేట్ 2 పేపర్ ప్రోగ్రామ్కి సంబంధించి చూసినట్టయితే మనము దీన్ని అప్లికేబుల్ అండ్ నాన్ అప్లికేబుల్గా చూసి 2 పేపర్ సిస్టంలో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించి రియబిలిటీ, అడ్వాన్సింగ్ సిస్టమ్ ఆఫ్ కన్వర్జేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామ్కి సంబంధించి గేట్లో ఇప్పుడు ఉన్నటువంటి పర్ఫెక్షన్స్ చూసినట్టయితే వాటికి సంబంధించినటువంటి కోడ్ ఆఫ్ ద ఫస్ట్ పేపర్ అండ్ కోడ్ ఆఫ్ ద సెకండ్ పేపర్ అండ్ కోడ్ ఆఫ్ ద థర్డ్ ఫస్ట్ పేపర్కి సంబంధించి అంటే 2 పేపర్ సిస్టంలో మనం ఏ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఇది టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టైం టేబుల్ను చూసి మీరు ఆ పేపర్ ఏ, పేపర్ 2ను మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని తప్పకుండా మీరు పర్స్పెక్టివ్ ప్రకారమే చూసుకోవాలి, మీకు ఏదైతే దాంట్లో అప్లికేబుల్గా ఉంటుందో. ఇకపోతే డౌన్లోడ్కి సంబంధించి ఈ డౌన్లోడ్స్ ఏంటంటే మీకు సంబంధించిన బ్రోచర్ కానీ పోస్టర్ కానీ దీనికి సంబంధించింది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఏవి మీకు క్వశ్చన్ పేపర్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు కావాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు మీ క్వశ్చన్ పేపర్స్ 2000 వాటికి సంబంధించినటువంటి ఎలా ఉంటాయి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతున్నది 2024 సంబంధించి. అదేవిధంగా చాలా వాటికి సంబంధించినట్టు అన్నీ
మీరు ఏవైతే 30 సబ్జెక్టులు ఉన్నాయో 30 సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మీకు గేట్కి సంబంధించినటువంటివి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని ఒక్కసారి పరిశీలించి చూసుకొని ఏమేమిటి మీరు ఏ సబ్జెక్టు చదువుతున్నారు, మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏది ఉన్నది, ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి మీరు కనుక గేట్ కోసం కొంత ప్రిపేర్ అయితే మీకు అది ఈజీ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఏ ఇయర్ నుండి 2019 నుండి మీకు 2024 వరకు దాదాపు 6 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు అధ్యయనం చేయాల్సి ఒరిజినల్గా అయితే 2007 to 2024 వరకు ఉంటాయి. అది ఇంకా కొంచెం అవుతుంది. ఇప్పుడు మాత్రం 19 to 24 పేపర్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు మీరు డౌన్లోడ్ కనుక మళ్ళీ చూసినట్టయితే ఈ డౌన్లోడ్లో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఆప్షన్స్ అన్నీ రావడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ మీకు ఇది ఇవ్వడం జరిగింది కనుక వీటి ఆధారంగా మీరు క్వశ్చన్ పేపర్స్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక దీంతో పాటు ఆపర్చునిటీస్, వీటికి సంబంధించిన ఆపర్చునిటీస్ సంబంధించి చూసినట్టయితే మీకు రియబిలిటీ వ్యాలిడ్ గేట్ స్కోర్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద సీకింగ్ ద అడ్మిషన్. వీటిలో మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్రోగ్రామ్స్ అండ్ డైరెక్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఎంహెచ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా డైరెక్ట్గా మీరు డాక్టరల్ పిహెచ్డి చేయడానికి ఉపయోగపడుతుంది. టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యూమనిటీస్ అండ్ వీటన్నిటిలో కూడా మీరు ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంఎస్సి, ఎంఏ దానికి సంబంధించిన అనుబంధం ఏదైతే ఉంటాయి. డాక్టరల్ ప్రోగ్రామ్కి సంబంధించి రిలవెంట్ బ్రోచర్ మీకు అందుబాటులో ఉంది, చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే ఎవరైతే ఇప్పుడు బీటెక్ చేస్తున్న వాళ్ళైతే ఎంఎస్ కోసం ట్రై చేస్తారు కనుక దీనికి సంబంధించి చూసినట్టయితే ఎవరైతే ఎంటెక్ చేయాలనుకునే వాళ్ళకు 12,400 రూపీస్ ఫర్ మంత్ గవర్నమెంట్ ఇస్తుంది. అది 22 మంత్స్ పీజీ కోసం గేట్ అండ్ జిఏపిటి స్కాలర్షిప్ అనేది వస్తుంది. అదే పిహెచ్డీ చేసి వాళ్ళకైతే 42,000 ఫర్ మంత్ వస్తుందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సర్క్యులర్ ఆధారంగా ఇది ఉంటుంది. సరే చూద్దాం. మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అండ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇట్లా చాలా మనము సిస్కో అండ్ ఎన్పిసిఎల్, ఎన్టీపీసీ, హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్, జిఎల్, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉద్యోగాలకు కూడా ఈ గేట్ ద్వారానే తీసుకుంటారు కనుక మీరు జాగ్రత్తగా వీటన్నిటిని ఎంచుకొని ముందుకెళ్తారని ఇది ఆపర్చునిటీ సిస్టమ్. ఇక ఎగ్జామ్స్ అనే సిటీస్కి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఐఐసిటీతో పాటు ఏడు ఐఐటీలు మరియు ఐఐసిటి ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తారు కనుక వీటిని మొత్తం 8 జోన్లుగా చేయడం జరిగింది. ఆ జోన్ల ఆధారంగా ఇప్పుడు జోన్ 1లో బెంగళూరు అండ్ మిగతా ఉన్నాయండి. దీంట్లో క్లిక్ చేసినట్టయితే ఐఐసిటి బెంగళూరు, ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్లు ఉన్నాయి. మనము ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్టయితే అనంతపూర్ అండ్ కర్నూలులో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసినట్టయితే హైదరాబాద్, మెదక్, నల్గొండలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక కేరళ, కర్ణాటక మనకు అవసరం లేదు, అండమాన్ నికోబార్ కూడా అవసరం లేదు. ఇదే విధంగా మిగతా జోన్లో కూడా ఐఐటి బాంబే సెకండ్ జోన్లోను, ఐఐటి ఢిల్లీ థర్డ్ జోన్లోను, ఐఐటి గౌహతి ఫోర్త్ జోన్లోను, ఐఐటి ఖరగ్పూర్ ఫిఫ్త్ జోన్లోను, ఐఐటి కాన్పూర్ మరియు ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కీ. ఈసారి టెస్ట్ మాత్రం ఐఐటి రూర్కీ ఆధారంగా జరుగుతుంది. ఇక అప్లికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకు సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఏమేమి ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉన్నాయనేది అందరూ కూడా ద పర్సనల్ ఇవన్నీ చూసుకోండి ఒక్కసారి. ఈ చూసుకున్న తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు, ఎలా అవసరం ఉంటుంది, మీకు ఏమేం కావాలి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన డిసిప్లినరీ ఓకేనండి. ఎస్ ఎవ్రీబడి వాచ్ కేర్ఫుల్లీ దిస్ వన్. తర్వాత రిక్రూట్మెంట్ అంటే మనకి ఏవైతే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇవ్వబడుతుంది. వీటన్నిటిని కూడా కేర్ఫుల్గా మనం చేసుకొని, ఎందుకంటే బీటెక్ ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము గేట్ రాస్తామనుకుంటారు కాదండి. బీటెక్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ నుండి మీరు దీంట్లో ఉన్నట్టయితే ఫస్ట్ మీరు కెరియర్ మీద ఎప్పుడైతే మేము ఎక్కడ ఉద్యోగం చేయాలని దానికోసం మీరు ఆరాటపడతారు. కానీ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కొత్తగా ఇటు
స్కాలర్షిప్తో పాటు మిగతాయి కూడా వస్తాయి కనుక మీ క్వాలిఫికేషన్స్ కనుక పెరిగినట్టయితే ఆ 2 ఇయర్స్ తర్వాత మీకు మంచి ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంది. లేదా ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చు, రీసెర్చ్ ఓరియంటేషన్గా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గేట్ ద్వారా మంచి గుడ్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు జాబ్ కూడా వస్తుంది. ఇక అప్లికేషన్ అండ్ ఫీకి వెళ్దామండి. ఈ అప్లికేషన్ అండ్ ఫీకి వెళ్తే మనకు ఫిమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి ఈ 900 రూపీస్ ఉంటుంది. ఇది 24th ఆగస్ట్ నుంచి వెళ్ళి 26th సెప్టెంబర్ వరకు వితౌట్ లేట్ ఫీ. ఇక లేట్ ఫీతోనైతే 1400 పే చేయాలి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ అయితే 1800 అప్ టు ఆగస్ట్ 24th టు 26th, అంటే ఆగస్టు 24th నుండి అప్లికేషన్కి సైట్ ఓపెన్ అవుతుంది. 24th వరకు వితౌట్ లేట్ ఫీ. తర్వాత సెప్టెంబర్ 27th నుంచి వెళ్ళి అక్టోబర్ 27th వరకు పెనాల్టీతోని పే చేయాల్సి వస్తుంది. 500 పెనాల్టీ ఉంటుంది. ఇది రెగ్యులర్ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు మరియు ఓబీసీ వాళ్ళు 1800 ఫీజు పే చేయాలి. లేట్ ఫీజుతోని 2300 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫీజుకు సంబంధించి. ఇకపోతే ఆన్లైన్ అప్లైకి సంబంధించి ఇంకా ఓపెన్ కాలేదు కనుక ఇది మనకి ఇక్కడ చూపించదండి. అది ఆగస్ట్ 24th రోజు ఓపెన్ అవుతుంది. ఇక ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్ మీరు ముందు అది చేసుకొని ఉంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇవ్వబడిన విధంగా ఫొటోస్ ఫేర్గా ఉండాలి. పూల చొక్కాలు, గల్ల చొక్కాలు, మూతికి గుడ్డలు కట్టుకోవడాలు, క్యాపులు పెట్టుకోవడాలు ఇలాంటివి ఉండకూడదు. కళ్ళద్దాలు పెట్టుకోవడంతో దిగకూడదు. సాధారణమైనటువంటి రూపంలో దిగాలి. కాటికలు ఇవి పెట్టుకొని దిగకూడదు. అదేవిధంగా సంతకం కూడా ఫేర్గా ఉండాలి మరియు ఆ బాక్స్ దాటిపోకుండా ఉండాలి. వాటికి సంబంధించినటువంటి అన్ని విధాల అయినటువంటి వివరాలు మీకు ఇవ్వడం జరిగింది. ఫోటో వచ్చేసి 3.5 సెంటీమీటర్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అంటే విడ్త్ అండ్ హైట్ ఉండాలి. అది 60 to 70% ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ కవర్ చేసి ఉండాలి. దానికి సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. అదే కూడా సిగ్నేచర్ కూడా 2.75 అండ్ 3.75 యాటిట్యూడ్లో సంతకం ఉండాలి. 70 to 80%గా ఉండాలి. దీనికి సంబంధించి మనం ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ ఎంత విడ్త్ ఉండాలి, జేపీజీ ఫార్మెట్లో కానీ జేపీఈజీ ఫార్మెట్లో కానీ ఉండాలి. 0.66 మ్యాక్సిమం 0.89 ఎంబీలలో ఉండాలి. ఇకపోతే సిగ్నేచర్ కూడా అదేవిధంగా వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా చూసుకొని మీరు కొంత కేర్ఫుల్గా ఈ గేట్ కోసము ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి కొంత కష్టపడండి. దాని మీద మీరు కేంద్రీకరించినట్టయితే మీ గేట్లో మంచి స్కోర్ వస్తే మీరు ఇతర ఇన్స్టిట్యూషన్లో చేరడానికి కానీ ఉద్యోగం పొందడానికి కానీ మీరు బయట దేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాల్లో మీకు దీన్ని వినియోగించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం లెంతీ అయినప్పటికీ కూడా మీరు చివరి వరకు చూడడం మూలంగా మీరు సెర్చ్ చేయడం తగ్గిపోతుంది. అంటే మీకు రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ మీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు తప్పకుండా నా ఛానల్తో అటాచ్మెంట్ అయి ఉండండి. మీరు బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు మరిన్ని వీడియోలు అందుబాటులోకి వస్తాయి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ కురపాటి మోహన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.